వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్టర్ ఎగ్ పికప్? ఎగ్ పికప్ ప్రొసీజర్ తర్వాత ఎటువంటి సమస్యలు ఉంటాయి? నమస్తే అండి, నేను మీ డాక్టర్ దీప్తి దామోదర, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. యూజువల్లీ ఎగ్ పికప్ చేసిన రోజు వారికి కొద్దిగా పొత్తి కడుపు నొప్పి ఉండటం, తర్వాత టైర్డ్ గా ఉండటం, ఫెటిగ్నెస్ ఉండటం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, డైట్ ఎక్కువగా తీసుకోలేకపోవటం, ఇటువంటి సమస్యలు ఉంటాయి. కొంతమందికి మైల్డ్ స్పాటింగ్ కూడా కనిపిస్తుంది. సో ఈ సమస్యలు ఉన్నప్పుడు మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్రెడీ పెయిన్ కిల్లర్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు. సో ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం అండ్ యాంటీబయాటిక్ కోర్స్ ఒకవేళ ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే ఆ టాబ్లెట్స్ ని కరెక్ట్ టైం కి తీసుకోవడం. గ్యాస్ట్రైటిస్ ఫీచర్స్ కూడా ఒక్కొక్కసారి స్ట్రెస్ వల్ల, పెయిన్ వల్ల ఉండొచ్చు. సో గ్యాస్ట్రైటిస్ కి కూడా మెడికేషన్స్ యూజువల్లీ డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. సో యాంటాసిడ్ మెడికేషన్స్ తీసుకొని 1 డే రెస్ట్ తీసుకోవడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి. యూజువల్లీ కంప్లీట్ గా సిమ్టమ్ ఫ్రీ అయిపోయి నార్మల్ అవటానికి అరౌండ్ 2 to 5 days వరకు పట్టొచ్చు. సో ఈ టైంలో ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా క్వైరీస్ ఉంటే ఇమీడియట్ గా నర్సెస్ ని గానీ డాక్టర్స్ ని గానీ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్ పికప్ తర్వాత 5 days తర్వాత రొటీన్ స్కాన్ అనేది చేస్తుంటాము. సో ఈ రొటీన్ స్కాన్ లో మనం వెజైనల్ స్కాన్ చేసుకొని అండాశయాలు మళ్ళీ నార్మల్ సైజ్ కి వస్తున్నాయా, ఏదైనా అండాశయం పక్కన కానీ వెనుక కానీ ఎక్కడైనా ఫ్లూయిడ్ ఏదైనా కలెక్ట్ అయిందా, ఇటువంటివి చెక్ చేస్తూ ఉంటాము. సో ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 days కి మళ్ళీ నార్మల్ పీరియడ్ అనేది రావటం జరుగుతుంది.